అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం చెలరేగిన గొడవలో ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో 13 ఏళ్లుగా గండ్ర నాగిరెడ్డి కుటుంబం నివసిస్తోంది. అయితే అదే అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజీ వచ్చారు. కృష్ణ తన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశారు. గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక నిలిపాడు. అయితే కృష్ణ తిరిగి వెళ్లేందుకు కిందకి రాగా తన కారుపై గీతలు కనిపించాయి. దీంతో అందుకు నాగిరెడ్డి కారణమని భావించిన కృష్ణ అతనిపై దాడికి దిగి గాయపరిచాడు. నాగిరెడ్డి చెవి నుంచి రక్తం, నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం చెలరేగిన గొడవలో ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో 13 ఏళ్లుగా గండ్ర నాగిరెడ్డి కుటుంబం నివసిస్తోంది. అయితే అదే అపార్ట్మెంట్లో అద్దెకుంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివ్వాజీ వచ్చారు. కృష్ణ తన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశారు. గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి తన కారును కృష్ణ కారు వెనక నిలిపాడు. అయితే కృష్ణ తిరిగి వెళ్లేందుకు కిందకి రాగా తన కారుపై గీతలు కనిపించాయి. దీంతో అందుకు నాగిరెడ్డి కారణమని భావించిన కృష్ణ అతనిపై దాడికి దిగి గాయపరిచాడు. నాగిరెడ్డి చెవి నుంచి రక్తం, నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.